తెలంగాణ అసెంబ్లీ రికార్డు స్థాయిలో కొనసాగింది. సుదీర్ఘంగా సభ జరిగింది. ఏకదాటిగా 17 గంటల 25 నిమిషాల పాటు సభ కొనసాగింది. ఈ సభలో 19 పద్దులపై చర్చించారు. వాటికి ఆమోదం కూడా తెలిపారు. ఇవాళ మళ్లీ ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాబోతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఝాన్సీ, తెలంగాణ అసెంబ్లీ సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఏకదాటిగా దాదాపు 17 గంటల 25 నిమిషాల పాటు సభా సమయం గడిచింది. మొత్తం నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాలకు వాయిదా పడింది. మొత్తం సభలో 19 పద్దుల పైన చర్చించారు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ 19 పద్దులలో ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్తు, మున్సిపాలిటీ డెవలప్మెంట్, అదేవిధంగా పరిశ్రమల శాఖ, ఐటీ, ఎక్సైజ్, హోం, కార్మిక శాఖ, రవాణా శాఖ, బీసీ సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ అండ్ హెల్త్, ఇట్లా మొత్తం 19 పద్దులకు సంబంధించిన అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది. ఈ చర్చ భాగంగా సభ్యులందరూ కూడా లేవనెత్తిన అంశాలన్నింటినీ కూడా అన్ని ప్రతిపక్ష విపక్షాలకు సంబంధించిన సభ్యులంతా కూడా వాళ్ళ అనుమానాలు లేవనెత్తడం జరిగింది. వాటికి అన్నిటి కూడా ప్రభుత్వం తరఫున మంత్రులంతా సుదీర్ఘంగా వివరణ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా దీని వాస్తవానికి నిన్న ఉదయం 10 గంటలకు సభ సమయం స్టార్ట్ అయిన వెంటనే దీనికి సంబంధించిన మొత్తం 19 పద్దులను ప్రవేశపెట్టిన తర్వాత మంత్రులు, ఆయా శాఖల మంత్రులంతా ప్రవేశపెట్టిన తర్వాత స్పీకర్ అంటే పద్దులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని 3 గంటల లోపు చర్చను ముగిసిన తర్వాత వీటిపైన మంత్రులు వివరణ ఇచ్చి ఆమోదం తెలుపుకుందామని చెప్పినప్పుడు కూడా సభ్యులంతా కూడా తమ అభిప్రాయాలను కానీ అనుమానాలను చెప్పడానికి కానీ పూర్తి సమయం కేటాయించడం కానీ మొత్తం మీద ఇట్లా ఈ 19 పద్దులకు సంబంధించిన అంశాలకు సంబంధించి అధికార పక్షానికి సంబంధించిన కానీ విపక్షానికి సంబంధించిన సభ్యులు లేవనెత్తిన అంశాలన్నిటి కూడా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా సభ్యులంతా కూడా లేవనెత్తిన వాటికి అన్నిటి కూడా మంత్రులంతా సుదీర్ఘంగా వివరణిస్తూ వాటికి అన్నిటికీ వివరణిస్తూ కూడా ప్రభుత్వం తరపున ఏం చేయబోతున్నాం, ప్రభుత్వం తరపున చేయాల్సిన అంశాలన్నిటి కూడా వివరించి వాటికి అన్నిటికీ సభ్యుల ప్రశ్నలకన్నిటి కూడా నివృత్తి చేయడం జరిగింది. మొత్తం మీద అన్ని 19 పద్దులకు సంబంధించిన అంశం పైన సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత మంత్రులు కూడా వివరణ ఇచ్చి వీటిని అంతా ఆమోదం తెలపడం కోసం దాదాపు 17 గంటల 25 నిమిషాలు పట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాల వరకు కూడా సభ సమయం గడిచింది. మొత్తం ఈ సభ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాలకు వాయిదా పడిన తర్వాత మళ్ళీ ఈ రోజు ఉదయం 10 గంటలకు మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతుంది. సో మొత్తం మీద చూసినట్లయితే తెలంగాణ అసెంబ్లీ ఒక సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 17 గంటల 25 నిమిషాల సభ సమయం గడపడం అనేది కూడా ఇది ఒక సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు. చెప్పండి జాన్స్. అలాగే ప్రతాప్, ఇవాళ తిరిగి 10 గంటలకు సభ ప్రారంభం కాబోతుంది. ఇవాళ ప్రధానంగా ఏ అంశాలపై చర్చ కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి? ఇవాళ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఈ రోజు కూడా మిగతా పద్దులకు సంబంధించిన కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన కానీ పొల్యూషన్ సంబంధించి, అదేవిధంగా R&B శాఖకు సంబంధించిన ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పద్దులు మరికొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ ఆమోదం తెలుపుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నెల 31 వరకే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ బిల్లు కనుక ఆమోదం తెలపకపోయినట్లయితే కనుక ప్రభుత్వం నిర్వహణ జరిగే అవకాశం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఈ పద్దుల పైన అన్ని పద్దుల పైన కూడా జరిగిన తర్వాత వీటిని అన్నింటిని ఆమోదం తెలుపుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం మీద రేపు ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదం తెలుపుకోవాల్సిన సమయం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మిగిలిన పద్దులు ఏదైతున్నాయో వాటిని అన్నిటి కూడా ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి వాటిని కూడా ఆమోదం తెలుపుతున్నారు. రేపు మొత్తం మీద ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత మిగతా సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలను 1-2వ రోజు కూడా ఎక్స్టెన్షన్ కూడా చేశారు. కాబట్టి మిగతా కొన్ని కీలకమైన బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టాలని కూడా ఆలోచన చేస్తుంది. విద్యా కమిషన్ కానీ, రైతు కమిషన్ కానీ అలాంటి వాటిని అన్నిటి కూడా డిస్కషన్ చేయాలని చూస్తుంది. సో మొత్తం మీద ఈ రోజు మిగిలిన పద్దులు ఏవైతే ఉన్నాయో నిన్న అంటే ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాల వరకు 19 పద్దుల పైన చర్చ జరిగింది. కాబట్టి ఇంకా మిగతా పద్దులు R&B శాఖకు సంబంధించిన కానీ, మిగతా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, మిగతా సంబంధించిన శాఖలకు సంబంధించిన పద్దులు మరికొన్ని మిగిలినాయి. కాబట్టి వాటిని అన్నిటి కూడా ఈ రోజు సభలో ప్రవేశపెట్టి వాటిని కూడా ఆమోదం తెలుపనున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.